శ్రీమాత్రే నమః. స్వప్న శాస్త్రంలో మనం ఏదైనా జంతువుతో కలబడి ఆ జంతువు మనల్ని గాయపరిచి రక్తం కారుతున్నటువంటి శరీరంతో మనం కనిపించినట్టయితే శత్రు జయంతో పాటు ధనలాభం కలుగుతుందని చెప్పి మనం ఆ స్వప్న సారాంశాన్ని తీసుకోవాలి. అలాగే స్వప్నంలో మనకి ఏనుగు గేంకారం వినిపించినా లేదా ఏనుగు ఆశీర్వదించినట్టు మనకి స్వప్నం వచ్చినా తొందరలో మనం చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ స్వప్నం నిదర్శనంగా మనం గ్రహించాలి. అలాగే కొన్ని క్రూరమైనటువంటి జంతువులు అంటే ఉదాహరణకి నక్క, తోడేలు ఇటువంటి జంతువులు తరుగుతున్నట్లుగా మనం పరిగెడుతున్నట్టుగా మనకి స్వప్నం వచ్చినట్టయితే మన శత్రువులు మనపై కుట్రలు చేస్తున్నట్టుగా మనం గ్రహించి జాగ్రత్త పడాలి. శ్రీమాత్రే నమః.